తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశ రక్షణకు సామరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులపై వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ తరపున మురళీ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం గోరెంట్ల మండలం కల్లితండాకి వెళ్లిన జగన్ వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని అన్నారు. ఇక కొద్దిసేపు మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ కొడుకు కోల్పోయిన లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. ఇక జవాన్ చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారని, మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మురళీ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని జగన్ భరోసాను కల్పించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కశ్మీర్లో పాక్ సైనికుల కాల్పుల్లో మురళీ నాయక్ మరణించారు. బెంగళూరు నుంచి మురళీ నాయక్ స్వగ్రామానికి చేరుకున్న జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి భరోసాను కల్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తర్వాత ఆయన తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం.